హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. మనం కర్రీస్‌లలో, పులుసులలో వేసుకునే ఈ కొత్తిమీరతో ఇలా టేస్టీ అయిన పచ్చడి తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎలా తయారు చేస్తానో. దీనికోసం ఇక్కడ నేను ఒక 10 కట్టల కొత్తిమీర తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులోకి కొద్దిగా నువ్వులు వేసి ఇలా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదండి. చూడండి నువ్వులు ఫ్రై అయితే ఇలా చిట్పట్లాడతాయి. వీటిని వేరొక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని కూడా ఇలా ఎర్రగా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. తర్వాత వేరొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి మనం ముందుగా కట్ చేసి తీసుకున్న కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కొత్తిమీరని 1కి 10 సార్లు కడగాలి. ఈలోపు ఎల్లిపాయలు కూడా మట్టి అనేది బాగా ఉంటుందండి. తీసుకోవాలి. మనం ఎన్నిసార్లు కడిగితే అన్ని తెల్లగా వస్తాయి. ఒక గడ్డ శుభ్రంగా కడిగి ఒక 20 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఇలా ఫ్రై నానబెట్టుకోవాలండి. చూడండి ఇలా కొత్తిమీర అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై కావాలండి. మనకి కొత్తిమీర ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుందండి. చూడండి ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఎక్కడ ఉప్పు యాడ్ చేయలే కదా కొత్తిమీరలో, పచ్చిమిర్చిలో, ఇక్కడ తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న ఈ కొత్తిమీర మిశ్రమాన్ని వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఛానల్ని చింతపండు కూడా వేసుకోవాలండి. నీళ్ళతో పాటు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైతే నీళ్ళు వేసుకొని ఇలా పచ్చడిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. వేసి జీలకర్ర, ఎండుమిర్చి ఉండాలి. చూడండి కొద్దిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసి పసుపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పచ్చళ్ళలో వేసి కలుపుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా వచ్చి నోటికి తినబోయినప్పుడు ఈ పచ్చడి పుల్ల పుల్లగా ఈ పచ్చడిని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి వేడివేడి రైస్లోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.